ప్రస్తుతం మనం ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలోని శ్రీనివాసరావు గారి స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. శ్రీనివాసరావు గారి స్టాల్లో చూసుకున్నట్లయితే మా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్నో జాతులకు సంబంధించినటువంటి గేదెలు అలాగే ఆవులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అసలు ఏ జాతుల గేదెలు ఇక్కడ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటి, అవి ఎన్ని లీటర్ల పాలిస్తాయి, పాలధార ఎలా ఉంది అనేది ఆయన్ని అడిగే తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, మీ స్టాల్లో అసలు అంటే ఎన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి పాలధార ఎలా ఉంది? హర్యానా నుంచి, గుజరాత్ నుంచి, దూలియా నుంచి తీసుకొస్తామండి. ఓకే, సాయివాల ఆవులు అవి కూడా తీసుకొస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఉన్నాయి హర్యానా ఉండి, ముర్రా జాతి ఉండి, ఓకే, ఈ దూలి అవి గుజరాతీ అవి కూడా తీసుకొస్తాం. బర్రె గేదెలు అవి కూడా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర హర్యానా బర్రెలు ఉండేయండి. ఓకే. ఇప్పుడు ఈ బర్రె ఉందండి, ఈ బర్రె వయసు ఎంత ఉంటది? ఈ బర్రె ఇప్పుడు ఈంతే 3వ ఈత ఉంటదండి. ఇప్పుడు 2 ఈతలు ఈనింది. ఓకే, 2 ఈతలు. ఇది టైంకి 7 నుంచి 8 లీటర్లు వేస్తుందండి. ఓకే, అంటే ఒక పూట మీద 16 లీటర్లు వేస్తుంది. ఓకే, అంటే 2 పూటల మీద దీని మీద అయితే 16 లీటర్లు మనం పాల ఉత్పత్తి చేయొచ్చు. పాల ఉత్పత్తి 2 పూటల పిండి చూసుకోవచ్చు. మా దగ్గర మినిమం ఇప్పుడు ఉన్న గేదెల మొత్తంలో కూడా 6 లీటర్లు కానీ మినిమం పైనండి. ఓకే, టైంకి 6 లీటర్లు ఇక్కడ పిండి చూసుకోవచ్చు. వెళ్ళినాక ఒక 6 రోజులు పాలు చూసుకున్న తర్వాత ఏదైనా డిఫరెన్స్ ఉందా 6 రోజుల లోపల ఎక్స్చేంజ్ చేసుకుంటామండి. ఓకే, అంటే మీ దగ్గర కొన్నప్పుడేమో పాలు ఒకలాగుండి తర్వాత అసలు పాలు రావట్లేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? అదే అటువంటి ప్రాబ్లం ఏదన్నా వెళ్ళంగానే సడన్ గా ఏదన్నా అయితే దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. వారం లోపే చేసుకుంటామండి. తర్వాత ఏదన్నా బరికి ఏదన్నా ఇదే ఇన్ఫెక్షన్ అయ్యి అటువంటి వాటికి మేమేమైతే ఉండదండి. పాల గురించి అయితే ఇక్కడ 2 రోజులు చూసుకున్న పాలు చూపిస్తాం. 2 పూటలు 3 పూటలు పిండి చూసుకుని తీసుకెళ్ళొచ్చు. ఏంటి అక్కడికి వెళ్ళంగానే ఏమంటే ఇమీడియట్లీ ఏదన్నా ఇప్పుడు మా దగ్గర మా గ్యారెంటీ లేకుండా చూసుకుని తీసుకెళ్ళిన దానికి మేము గ్యారెంటీ ఇవ్వమండి. మా మాట మీద భరవాసాతో తీసుకెళ్ళిన దానికి పాలు ఏదైనా తేడా వస్తే 5-6 రోజుల్లో ఎక్స్చేంజ్ చేసి ఏరేబడి. ఓకే, అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇప్పుడు మీ దగ్గర ఈ పశువుని కనుక కొన్నారనుకోండి, మన రాష్ట్రంలోని ఎక్కడికైనా సరే మీరు ట్రాన్స్పోర్ట్ చేయగలరు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే ఇక్కడ ఉండే కానీ ట్రాన్స్పోర్ట్ కిరాయి మేము పెట్టుకోండి. ఓకే, కొనుక్కున్న వాళ్ళు పెట్టుకోవాల్సింది. ఓకే, అంటే పశువుల్ని సరఫరా చేసేటప్పుడు పోలీసులు ఆపడం, పోలీసులతో వెహికల్స్ వాళ్ళు ఉంటాయి, దాని గురించి ఇబ్బంది. ఓకే, అంటే మీరు రసీదులు ఇవ్వడం ఇలాంటి రసీదు అటువంటి ఇస్తాము. బరి 400 రసీదు ఉంటది. అది రాసి పంపిస్తాం. బరిని దగ్గర చేరాలి అటువంటి భయం ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఏదన్నా వెహికల్స్ లో ఎక్కించినాక మధ్యలో ఏదన్నా ఇది అవుతుంది అటువంటి భయం ఏమి లేదు. ఇక్కడ డైలీ మార్కెట్ లో తిరిగే వెహికల్స్ ఉంటాయి. అటువంటి రెస్పాన్స్ మేము ఇస్తాము. అంటే ఈ గేదె ఉందనుకోండి, ఇది మీ దగ్గర రోజుకి పూటకు వచ్చేసి 7 నుంచి 8 లీటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో అది భయపడిపోయి ఆ పాలధార కనుక తగ్గేటువంటి అవకాశం ఉందా? అట్లే ఉండదండి. ఏదైనా ఒక పూట 1/2 పూట వెళ్ళినాక ఒకటి బెదిరి కదులుతాయి అంతేగాని 2 రోజు 3 రోజుకు కొన్ని లీవ్లు అయిపోతాయి. దాని గురించి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, వీటి ఫీడింగ్ ఏం చేస్తారు సార్? వీటి ఫీడింగ్ కల్లి, పత్తి పిండిను కందిసున్న చేస్తాం. ఓకే, ఈ మొక్కజొన్న సొప్పు ఉంటది కదా, కుట్టి కలిపి కుట్టి మీద పైన దాన కలిపి వేసేస్తాం. 2 టైలు వేస్తాం. ఓకే, అంటే రోజుకు 2 పూటలు వేస్తారు సార్? రోజు 2 పూటలు వేస్తాం. ఓకే, 2 పూటలు కూడా ఒక్కొక్క టైంకి 3 కేజీలు వేస్తామండి. ఓకే, ఇది వచ్చేసి ముర్రా జాతికి అయితే సార్? ముర్రా జాతి, ఒరిజినల్ ముర్రా జాతి అండి. టైంకి 8 లీటర్లు వస్తుంది. ఓకే, అంటే పూటకు వచ్చేసి ఈ గేదె నుంచి అయితే 8 లీటర్ల పాల ఉత్పత్తిని అయితే చేయొచ్చు. అంటే రోజులో వచ్చేసి 15 నుంచి 16 లీటర్ల పాల ఉత్పత్తి ఈ ముర్రా జాతి గేదె నుంచి అయితే పాల ఉత్పత్తి జరుగుతుందని, దీని పాలధార చాలా అద్భుతంగా ఉందంటూ కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. అలాగే పొదుగు చూసుకున్నట్లయితే కూడా పొదుగు కూడా చాలా చక్కగా ఉంది. బర్రె కూడా అంటే చర్మం మందంగా ఏం లేకుండా గేదె చాలా చక్కగా అయితే ఉంది. అసలు ఏంటి సార్, అంటే ఒక బర్రెని మనం కొనుగోలు చేయాలి అంటే అసలు మనం ముందు బర్రెలో ఏ లక్షణాలు చూసుకోవాలి? అంటే మనం తీసుకునే ముందు, మనం కొనుగోలు చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మనం పాడిపోసం తీసుకునేటప్పుడు రొమ్ములు వెనకాల సరికట్లు అయ్యి సంఖాలు చూసుకుని తీసుకోవాలండి. కొంతమంది షో కోసం రింగు అవి కూడా చూస్తారు. అవి ఎందుకంటే మళ్ళీ తర్వాత పాలు అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ ఏదైనా సూడి కడితే కూడా రేటు వాల్యూ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, చూసుకుంటూ ఉంటారు. ఓకే, అంటే తొలేతలో ఇచ్చేటువంటి పాలు 2వ ఈతలో 3వ ఈతలో కూడా ఇస్తాయి అంటారు? పెరుగుతాయా? పెరుగుతాయి. 2వ ఈతలో పెరుగుతాయి. పాల గురించి అయితే ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు మొత్తంగా మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయండి? మా దగ్గర ఇప్పుడు 16 శాల్తీలు ఉన్నాయండి. 16 శాల్తీలు. ఓకే, అంటే ఒక్కొక్కటి 6 లీటర్ల కానీ పైన ఇచ్చేవి ఉన్నాయండి. చూసుకోవచ్చు ఎన్ని టైర్ అని మీరు చూసుకోవచ్చు. మేము గ్యారెంటీ ఇచ్చిన దాని మీద అక్కడికి వెళ్ళినాక 1 లీటర్ ఎంత ఉండదు,
చేసుకోండి సార్. తమాం ఏదైనా తక్కువ ఉంటే ఓకే మేము ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటాం, వారం లోపు తీసుకుంటాం. ఓకే శ్రీనివాసరావు గారు, మొత్తంగా మీ దగ్గర అయితే 16 గేదెలు అయితే ఉన్నాయి ఇప్పుడు మా అందుబాటులో. దగ్గర 16 గేదెలు ఉన్నాయండి. టైంకి 6 లీటర్ల నుంచి 8 లీటర్లు ఇచ్చే వరకు ఉన్నాయి ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఉన్నాయి. అంటే మినిమం ధర ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ మేము 1,40,000 కానీ పైన ఉన్నాయండి, లోపు లేవు మా దగ్గర. ఓకే ఓకే అంటే మినిమం 1,40,000 కాడి నుంచి పైనే ఉన్నాయండి. 6 లీటర్ల కాడి నుంచి పాలు కూడా పైనే ఉన్నాయి. ఓకే అంటే పాల ఉత్పత్తిని బట్టి ధర కూడా పెరుగుతూ ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేస్తారండి, ఉమ్, లక్షకే వస్తుంది, మా దగ్గర 16 లీటర్లు ఇచ్చేది ఉంది, ఉమ్, 15 లీటర్లు ఇచ్చేది. నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా ఆ రేట్లు ఆ పాలలో రావండి. ₹1,00,000 ఇస్తాం, మేము 1,10,000 ఇస్తాం. ఉమ్, మా దగ్గర 7 లీటర్లు ఇచ్చే ఉన్నాయి, 6 లీటర్లు ఇచ్చే ఉన్నాయి అని. ఉమ్, మినిమం 6 లీటర్లు ఇచ్చే గేదె ఎక్కడ కూడా 1,40,000 నుంచి 1,30,000 కానీ పైనే కానీ ఆ టైంకి 6 లీటర్లు ఇచ్చే గేదె రాదండి. అది ఒకవేళ రైతులు ఎవరన్నా ఆశపడి వెళ్ళి చూసుకున్నా, పిండి చూసుకుంటే 2 పూటలు 3 పూటలు పిండుకుంటే అర్థమవుతుంది. ఓకే వీటికి టైంకి వ్యాక్సినేషన్ ఇవ్వడం, డీవార్మింగ్ ఇంజెక్షన్స్ అటువంటి చేయడం అవసరంలా ఏదన్నా గాలి అటువంటి ఇప్పుడన్నా చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఉమ్, ఈ యాక్షన్ లో చేసుకుంటే గాలి కూలి రాకుండా అంటే గాలికుంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటది కదా వచ్చినప్పుడు పశువులకి. అటువంటి దాని అనుమానం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల ముందు చేంజ్ చేసుకుంటే ఉమ్, ఈ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి ఇక్కడ మీరు? మేము 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి. ఓకే అంటే ఈ 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల సంఖ్యలో పశువులు నమ్ముండొచ్చు ఇక్కడ? ఇక ఇవన్నీ లెక్క ఉమ్, మినిమం నెలకు ఒక 5-6 లోడ్లు వస్తాయండి. లోడుకు ఒక 50-60 సాయంత్రం వస్తున్నాయి. ఓకే నెలకైతే 50-60 సాల్తీలు ఈజీగా అమ్ముడుపోతాయా? నెలకి 40-50 సాయంత్రం. ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఎక్కువ హర్యానా తెస్తామండి. హర్యానా నుంచి తెస్తారు. ఏ రాష్ట్రం నుంచి పాడి రైతులు ఇక్కడికి వస్తూ ఉంటారు కొనుగోలు చేసి? తెలంగాణ మనుషులు, ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు. ఓకే అంతేగాని ఈ మన తెలుగు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ ఏరియా చుట్టుపక్కల వస్తారు. తెలంగాణ వాళ్ళు ఉమ్, ఎక్కువ ఎక్కడే సేల్స్ అవుతాయి, ఓకే పోతే ఆంధ్ర నుంచి వస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్.